ఇప్పుడు సిటీ రౌండప్ చూద్దాం. ఎల్బీ నగర్ కూడలిలో తీన్మార్ మల్లన్న దిష్టిబొమ్మను మహిళా నేతలు దగ్ధం చేశారు. వరంగల్లో జరిగిన బీసీ సభలో తీన్మార్ మల్లన్న తీవ్ర పదజాలంతో రెడ్డి కులాన్ని దుర్భాషలాడాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడమే కాకుండా రాష్ట్రం నుండి బహిష్కరించాలని కోరారు. గ్లోబల్ క్యాపబుల్ సెంటర్లు ఏర్పాటుకు హైదరాబాద్ అనుకూలమైన ప్రాంతమని, మా నవ వనరులు అందుబాటులో ఉన్నాయని హైసియా ప్రెసిడెంట్ ప్రశాంత్ సందేళ్ల అన్నారు. హైదరాబాద్ హెచ్ఎన్సీసీ నోవాటల్లో ఈ నెల 11వ నిర్వహించనున్న హైసియా సమ్మిట్ అవార్డుల ప్రదానోత్సవాన్ని వివరించారు ఆయన. ఈ ఏడాది ఏఐ అండ్ బియాండ్ థీమ్తో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. బీసీలకు అన్యాయం చేసే కుట్రను సమిష్టిగా తిప్పికొడతామని బీసీ సంఘాల నేతలు తీర్మానించారు. బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ జనగణనపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. బీసీ నాయకులు కుందారం గణేష్ చారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ బీసీ కమిషనర్ చైర్మన్ కృష్ణమోహన్, బీసీ ఇంటెలిజెన్స్ ఫోరం చైర్మన్ మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవి, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. బీజేపీ ఏఎస్ రావు నగర్ డివిజన్ అధ్యక్షులు తుమ్మల సంధ్య నర్సిరెడ్డి ఆధ్వర్యంలో రాధికా క్రాస్ రోడ్ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వార్షిక బడ్జెట్ మోడీ 3.0 వికసిత్ భారత్ బడ్జెట్ అని అన్నారు. పేద, మహిళ, మధ్యతరగతి ఉద్యోగ వర్గాలకు మేలు చేసే బడ్జెట్ అని సంధ్యా నర్సిరెడ్డి అభివర్ణించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నిర్మిస్తున్న భారీ చిత్రం హరిహర వీరమల్లు ఘన విజయం సాధిస్తుందని ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ధీమా వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 4న తన పుట్టినరోజు సందర్భంగా ప్రకటన విడుదల చేశారు. ఏఎం రత్నం హరహర వీరమల్లుతో పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రేక్షకుల హృదయాల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కామినేని హాస్పిటల్స్ ఎల్బీ నగర్లోని జీడీ గయోంకా హై స్కూల్లో 200 డ్రోన్లతో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించింది. క్యాన్సర్పై అవగాహన కల్పించే లక్ష్యంతో జరిగిన ఈ కార్యక్రమానికి 2000 మందికి పైగా హాజరయ్యారు. క్యాన్సర్ నివారణ, చికిత్సలో పురోగతి హైలైట్ చేస్తూ స్ఫూర్తిదాయకమైన ఈ కథలు ముందుకు గుర్తింపు ఉండాలని సామాజిక మాధ్యమాల్లో వీటిని తెలియజేస్తూ ప్రదర్శన కొనసాగింది. తెలంగాణ రాష్ట్రం కులగణన చేపట్టి యావత్ దేశానికి మార్గదర్శకంగా నిలిచిందని ఓబీసీ ఇంటెలిజెన్స్ ఫోరం అధ్యక్షులు ఆళ్ల రామకృష్ణ అన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలనేది కాంగ్రెస్ అనే ఉద్దేశమని, రాహుల్ గాంధీ ఆకాంక్ష అని ఆయన అన్నారు. అదేవిధంగానే తెలంగాణ రాష్ట్రంలో 45 రోజుల్లో కులగణన పూర్తయ్యిందన్నారు. పేట్ బహీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దూలపల్లి చెరువులో మట్టి పోస్తున్న టిప్పర్ లారీని హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు సోమవారం రాత్రి పట్టుకున్నాయి. ఈ టిప్పర్ లారీని పేట్ బషీరాబాద్ పోలీసులకు అప్పగించారు. చెరువులు, ప్రభుత్వ స్థలాలలో మట్టి, గృహ సంబంధిత వ్యర్థ పదార్థాలు అక్రమంగా పోసేవారిపై హైడ్రా ప్రత్యేక నిఘా పెట్టింది. ఎస్సీ వర్గీకరణను మాదిగలే వ్యతిరేకిస్తున్నారని మాల సంఘాల జేఏసీ చైర్మన్ జి చెన్నయ్య అన్నారు. మందకృష్ణ మాదిగ తలపెట్టిన 1,00,000 డప్పులు 1000 గొంతుకుల కార్యక్రమంలో మాదిగలు పాల్గొనడం లేదని, అందులో బీజేపీ అనుబంధ సంస్థల నేతలు పాల్గొంటున్నారని ఆరోపించారు. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో నేటి నుంచి 28వ తేదీ వరకు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆసుపత్రి సీఈఓ కృష్ణయ్య తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించే ఉచిత శిబిరంలో వైద్యులు ప్రాథమిక పరీక్షలు చేస్తారని తెలిపారు.
తదుపరి పరీక్షలు అవసరమైన వారికి 20% తగ్గింపు ధరలకు అందిస్తామన్నారు. ఫిబ్రవరి నెలంతా తక్కువ ఖర్చుతో హెచ్విపి వ్యాక్సిన్ సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. 4,000 రూపాయలు ఖరీదైన ఈ వ్యాక్సిన్ ఒక డోసును 1,500కే వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కంటోన్మెంట్ 1వ వార్డులోని సమస్యలను పరిష్కరించేందుకు జక్కుల మహేశ్వర్ రెడ్డి, పాండు యాదవ్ కంటోన్మెంట్ సీఈఓకు వినతి పత్రం సమర్పించారు. పెండింగ్లో ఉన్న సీసీ రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. 2018లో శాంక్షన్ అయిన రోడ్డు పనులు పూర్తి చేయకపోవడంతో హిందూ శ్మశాన వాటికకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో అన్నోజిగూడలో ఎంఐ మొబైల్ షాప్లో చోరీ జరిగింది. 15 లక్షల విలువ గల 67 మొబైల్ ఫోన్స్తో పాటు ఎల్ఈడి టీవీలను ఎత్తుకెళ్లారు. మొదట ఎస్ఎస్ఎస్ మొబైల్ షాప్ వద్ద చోరీకి యత్నించారు. ఆ షాప్ షట్టర్ తెరుచుకోకపోవడంతో పక్కనే ఉన్న ఎంఐ మొబైల్ ఫోన్ షోరూంలో చోరీకి దొంగలు పాల్పడ్డారు. బేగంపేట్ ప్రకాష్ నగర్లో కుటుంబం ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. కుమార్తె వివాహానికి డబ్బుల కోసం దళారి దినకర్ను భరత్ అలాగే అనసూయ ఆశ్రయించారు. దినకర్ మాయమాటలతో కొన్ని పేపర్లపై సంతకాలు చేసుకుని తన భార్య పేరిట ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. హైదర్గూడ మహారాష్ట్ర బ్యాంకులో ప్రకాష్ నగర్లో ఉన్న ఇంటి పేరిట ₹1 కోటి లోన్ తీసుకున్నాడు. అయితే ఇంటిని జప్తు చేసేందుకు బ్యాంక్ అధికారులు రావడంతో కుటుంబ సభ్యులు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. అదేవిధంగానే తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం వేడుకుంటోంది. పంజగుట్టలోని సమీర్ కమ్యూనికేషన్స్లో అత్యాధునిక ఫీచర్లతో కూడిన శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా మోడల్స్ను మార్కెట్లోకి విడుదల చేశారు. అనంతరం నగరంలోనే మొట్టమొదటి కస్టమర్కు ఫోన్ అందజేశారు. పూర్తి ఏఐ ఆధారిత గెలాక్సీ S25 సిరీస్తో S25 ప్లస్ అలాగే S25 అల్ట్రా మోడల్స్ ఇక్కడ అందుబాటులో ఉంచారు. ఈ కార్యక్రమంలో శాంసంగ్ ఇండియా రీజనల్ సేల్స్ మేనేజర్ ఎస్కే నాగూర్ మౌలా అలాగే జోనల్ సేల్స్ మేనేజర్ రాజశేఖర్ కిల్లా తదితరులు పాల్గొన్నారు. పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నోజిగూడ ఫ్లైఓవర్పై కారులో మంటలు చెలరేగాయి. మంటల ధాటికి కారు పూర్తిగా దగ్ధమైంది. ఓల్డ్ సిటీ నుండి కుమరవెల్లికి దర్శనం కోసం వెళ్తున్న కారులో 4 స్నేహితులుండగా ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.